ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకో దీనికి బ్రౌనీ అని పేరు పెట్టాను. సో బ్రౌనీ నాకు తోడు, నాకు బ్రౌనీ తోడు, ఎవరు లేరు ఇంట్లో. సో మీకు తెలిసిందే, వీళ్ళ మదరు పిల్లల్ని ఈనిన తర్వాత సపోర్ట్ చేయలేకపోయింది అన్ని పిల్లల్ని. కాబట్టి మనం ఏం చేసామంటే, సరే కావాల్సిన వాళ్ళు ఇచ్చాము. ఎరా కిందకి వెళ్ళిపోయావా, నేను ఎక్కడ బయటకు పంపుతానో ఏమో మరి, అక్కడ పోయి కూర్చుంది. సో సపోర్ట్ చేయలేకపోయింది. సో తెలిసిన వాళ్ళకి వీళ్ళకి 1-2 ఇచ్చామన్నమాట. సో ఇవంగా మొత్తం 3 పిల్లలు మిగిలాయి. సో కావాలి ఇంటి దగ్గర ఒక 2 పెట్టాను, ఇక్కడ మన ఫామ్లో ఒకటి ఉంచుకున్నాను అనమాట. సో వీళ్ళ మదర్తో ఉంచితే పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే, వీళ్ళ మదరు మన కోళ్ళు పట్టుకొని ఆ కోళ్ళని చంపి ఆ కోళ్ళని తినిపించడం అలవాటు చేస్తుంది పిల్లలకి. సో యా, మేబీ దట్స్ పార్ట్ ఆఫ్ దేర్ ఇన్స్టింక్ట్స్. మనం అదేమి తప్పు పట్టడానికి లేదు, కానీ మన ఫామ్లో మెయింటైన్ చేయలేము అలాగా. అందు గురించి దీన్ని ఐసోలేట్ చేసి దీనికి మజ్జిగ అన్నం పెడుతూ, సో ఇంకా దీన్ని ఒక పెట్ డాగ్ లాగా మార్చుకుంటున్నాం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ మా సర్కమ్స్టాన్సెస్కి ఇంకా అంతకంటే వేరే మార్గం లేదు. సో అలాగా ఈ బ్రౌనీ అసలు కంప్లీట్గా వదిలి ఉండట్లేదు. నేను ఇంట్లోకి వస్తే ఇంట్లోకి, బయటకు వెళ్తే బయటికి. సో ఈరోజు కావలికి వెళ్ళి వచ్చాను. వచ్చేసరికి అలా బిక్కమొహం వేసుకొని చూస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఉండే వర్కర్స్ని అడిగాను, ఏరా దీనికి ఏదైనా కొంచెం అన్నం పెట్టారా అని. వాళ్ళంతా టైం ప్రకారం పెట్టాలి సార్, ఎప్పుడంటే ఎప్పుడు పెట్టకూడదు అంటున్నారు. ఎనీవే మజ్జిగ అన్నం పెట్టాం, ప్రశాంతంగా తినింది, పడుకునింది. ఇంకా యా, సో చూడాలి. చిన్నగా దీన్ని సేమ్ మన రాజులాగే ఇట్లా వైల్డ్కి అలవాటు చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎట్ ది సేమ్ టైం వైల్డ్లో న్యాచురల్గా ఈ డాగ్స్ అవి తింటుంటాయి కదా, అట్లా తినకుండా కూడా చూసుకోవాలి. దీనికి ఎప్పటికప్పుడు మనము ఆహారం అందించి. థ్యాంక్ యూ.